నాన్నగారి పేరు మీద ఉంది, ముత్యాల రామరెడ్డి సన్న పట్టాభిరెడ్డి. సో ఇది పట్టభూమి అండి. సర్వే నెంబర్ 19/1, సర్వే నెంబర్ 21 సర్వే నెంబర్ 19లో 2.09 ఉంది, సర్వే నెంబర్ 21లో 2.28 ఉంది. సో ఇది పట్టభూమి. మేము ఇంతవరకు కన్సెంట్ ఇవ్వలేదు, మేము గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయలేదు, డబ్బులు తీసుకోలేదు. స్టే ఉందండి. మేము కేసు వేసాము 2020లో, కేసు నెంబర్ WP 17084/2020. సో గవర్నమెంట్ మాకు స్టే ఇచ్చింది. ఇది కాకుండా మా ఊర్లో లేబర్ది ఒకటి కేసు వేసాము, అది కూడా స్టే ఉంది మాకు. స్టే ఉన్నా కూడా గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చిరో అక్కడ ఆర్ఐ ఎవరు మాకు ఒకరు ఆన్సర్ చేయట్లేదు. సో ఇప్పుడు మా భూమి అంతా ఏంటంటే ఇదంతా మనకి సాపేసింది మొత్తం. ఇది మాకు అసలు మేము వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు, మేము కన్సల్ట్ ఇవ్వలేదు, మేము డబ్బులు తీసుకోలేదు. అయినా కూడా అక్రమంగా మా భూమి అంతా సాపేసారు. లాస్ట్ 2 అవర్స్ వాళ్ళని బతలానండి, అసలు మా భూమిలోకి ఎందుకు వచ్చారు మీరు, ఎవరిచ్చి రైట్, మీకు ఏదైనా వర్క్ ఆర్డర్ ఉందా, మీకు ఏదైనా ప్లాన్ ఉందా, మీకు ఎవరు వచ్చి ఇళ్ళకి అని చెప్తే నేను 2 అవర్స్ నుంచి అడుగుతుంటే నాకు ఒక మాటకి మాత్రం ఆన్సర్ ఇవ్వట్లేదు. మీరు ఏమైనా పని ఉంటే చూసుకోపోండి, రేపు టైం వేస్ట్ చేసుకోకండి, మేము టైం ఉన్నప్పుడు చెప్తాము అంటారు. అట్లని కూడా సరే ఇంకొక 2 అవర్స్ టైం ఇచ్చిన, మళ్ళీ ఒక 2 అవర్స్ ఇంకా మళ్ళీ వెళ్తాను అక్కడికి వెళ్ళి అసలుకి మేము ఆన్సర్ ఇస్తారా ఇయ్యరా అసలుకి. ఒకవేళ ఆన్సర్ ఇవ్వకుంటాలు అక్రమంగా మా భూములకు ప్రవేశించి పట్టభూమి మాది సాఫ్ చేసిరు, క్లీన్ చేసిరు, రేపు ఇది చేసిరు, నా పక్క చేస్తారు, రేపు మా ఊరు చేస్తారు, అవతల ఊరు చేస్తారు. సో ఇదేంటంటే వీళ్ళతో ఇంతతో ఆగిపోయేటట్టు కొట్టట్లేదు నాకు, ఎందుకంటే నాకు ఆన్సర్ ఇవ్వట్లేదు. లాస్ట్ 2 అవర్స్ అడుగుతున్న వాళ్ళు నాకు ఆన్సర్ ఇవ్వట్లేదు. సో నేను మళ్ళీ కనుక్కుంటా వాళ్ళని ఆన్సర్ ఇస్తారా అయ్యారు అనేది. సో ఇదండి ప్రజెంట్ జరుగుతున్నది. ఎంత అక్రమంగా అంటే స్టే ఉన్నదండి, భూమికి స్టే ఉంది. లాస్ట్ 2020 నుంచి నా స్టే ఉంది, 6 ఇయర్స్ నుంచి నా భూమి స్టే ఉంది. అంతకుముందు కేసు వేసారు 10 ఇయర్స్ కొంతమంది, అది కూడా స్టే ఉంది. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకొని భూములన్నీ సాపేయడానికి పోతున్నారు. ఏమన్నా అంటే మాకు ఐడియా లేదు, జేసీబీ డ్రైవర్ చేసిండు అంటే జేసీబీ డ్రైవర్కి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఏందైతే చేయడు కదా అతను. సో డెఫినెట్గా ఇది ఒక ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంకోటి అంటే బెదిరింపు దూరం అన్నట్టు, ఏదైనా మాట్లాడదామంటే చుట్టుముట్టు పోలీసులు ఉంటారు. ఏ పౌరుడైనా ఇంతో అంత పోలీసులు చూస్తే భయపడతాడు. సరే అట్లా అని చెప్పి మేము అడగడానికి ట్రై చేస్తే వాళ్ళు ఏదో ఎప్పుడైనా ట్రై చేస్తారు, 35 లక్షలు ఇస్తురుగా బాబు తీసుకోండి, 40 ఇస్తురుగా తీసుకోండి అంటే మీరు కూడా సార్ మాకు చెప్పడానికి, మా భూమి సార్, అది మా రైట్, అది మా తాత సంపాదించిండు, మా నాన్న అట్లే ఉంచుకున్నాడు, మా నాన్న సంపాదించి మాకు ఇచ్చిండు. సో మేము కూడా అది కాపాడడానికి ట్రై చేస్తున్నాం అంతే, మేము అన్యాయంగా చేయట్లే. ఇంకొకటి ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వెరీ క్లియర్గా చెప్పింది సార్ మాకు, ఏమంటే జీవో 31 అనేది క్యాన్సల్ చేసి ఫార్మాసిటీ క్యాన్సల్ చేసామని చెప్పారు. మేము అదే డిమాండ్ అడుగుతున్నాం, వేరే అడగట్లే. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టారు జీవో 31 క్యాన్సల్ చేసాము, ఫార్మాసిటీ క్యాన్సల్ అవుతుందని. మొన్నటి వరకు మన మల్లారెడ్డి రంగారెడ్డి గారు ఏమన్నారంటే ఫార్మాసిటీ క్యాన్సల్ అయింది నా వల్ల అన్నాడు. సరే సార్ నేను ఒప్పుకుంటా. మళ్ళీ నిన్నగాక మొన్న ఒక వీడియో వచ్చింది అతన్ని, ఫార్మాసిటీ పెడతాం మేము, ఫ్యూచర్ సిటీ పెడతాం. ఇంట్లో ఏముంది సార్, ఏముంది న్యాయం అక్కడ, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అసలుకి. సో మొత్తం ఇది ఏంటంటే అంతా డొల్లతనం, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు వీళ్ళు సృష్టిస్తున్నారు, చెప్తున్నారు. సో ఈ సందర్భంగా మళ్ళీ ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ పోలీసు వాళ్ళకి కానీ మాకు కూడా రైతులకు గౌరవించండి, మీరు చట్ట ప్రకారం వెళ్ళండి. మా స్టే ఉంది, స్టే ఉన్నప్పుడు రాకండి. రేపు హైకోర్టులో మాకు స్టే మీ తీసేసి మమ్మల్ని సరే పొరపాటున జరిగి మా స్టే పోతే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తే భూములు ఎన్నడన్నా సరే మాది కర్మ కాలి, రైతులు ఓడిపోతే అప్పుడు వచ్చి మీరు సాఫ్ చేసుకోండి. స్టే ఉన్నంత వరకు మా దాంట్లో అడుగు పెట్టద్దు. ఈ సందర్భంగా నేను ఇదే చేసుకున్నా. థ్యాంక్ యూ ఎవ్రీవన్.